నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఎప్పుడైతే ఆయన ఉదయం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసినప్పటి నుంచి కలవడానికి వెళ్ళినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసే వెళ్ళారు. సో గతంలో కూడా వీరు ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ మీటింగ్లో వీరంతా కలిసి మాట్లాడుకున్నారనే అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు రావడం జరిగింది. సో ఆ చర్చకు వచ్చినటువంటి అంశం ఈరోజు వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వీరిద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఒక చర్చకు కూడా రావడం జరిగింది. సో ఎప్పుడైతే మొదటగా కొండా మురళి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి తరుణంలో ఏదైతే ఏఐసీసీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో దాని తర్వాత మాట్లాడతానంటూ కూడా ఆయన చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత బయటకు వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక మీడియా ఛానల్ని ఊహించుకొని ఆ సదరు ఆంధ్ర మీడియా ఏదైతే ఉందో, ఎవరి కోసం అయితే పనిచేస్తుందో ఆ ఆంధ్ర మీడియా కావచ్చు, ఆ ఆంధ్ర మీడియాకి సంబంధించినటువంటి అధిపతి కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, ఇష్టానుసారంగా ఆర్టికల్స్ రాయొద్దు, తాము రాజకీయంగా మేము ఎంత నీట్గా ఎంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నామో ఈ తెలంగాణ గడ్డ కోసం ఉద్యమం నాటి టైం నుంచి కూడా మేము ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాము. సో అంత పనిచేసేటువంటి వ్యక్తులమైన మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. సో జర్నలిస్టులు పనిచేసేటువంటి వాళ్ళైనా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా నాకు చాలా గౌరవం ఉంది. సో ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది సెటిల్ అయ్యి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళంటే కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఏదైతే మీడియా ముసుగులో కొంతమందికి సపోర్ట్ చేయడానికి, కొంతమందికి ఫేవర్గా ఉండడానికి, మాలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని తిప్పికొడతాం. కావాలంటే ఏదైతే సదరు ఆంధ్ర మీడియా ఉందో అట్లాంటి ఆంధ్ర మీడియా ఛానళ్ళు ఒక 100 పెట్టగలుగుతాం. సో 100 పెట్టగలిగేటువంటి శక్తి మాకుంది. సో మీడియా ఛానల్ నడిపేటువంటి శక్తి మాకుంది. కానీ ఇట్లా ఇష్టానుసారంగా మా మీద రాయకూడదు, మా మీద ఇష్టానుసారంగా ఆర్టికల్స్ రాయకూడదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆ మీడియా పర్సన్కి, ఆ ఆంధ్ర మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఆయన పెద్ద ఎత్తున వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆయన రాసినటువంటి ఆర్టికల్కి సంబంధించి కూడా చాలా హర్ట్ అయ్యాను. చాలా అంటే ఉన్నదానికంటే ఎక్కువ కల్పించి రాయడం కూడా తనను బాధగా కలిచివేసిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కొంతమంది జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్న, మరి కొండా మురళి గారు మీరిద్దరు కలిసే వచ్చారా అంటే, కొండా మురళి గారికి నాకేం సంబంధం లేదు, తాను విడివిడిగా వచ్చాము. సో మొదటగా తాను మాట్లాడుకోవడం జరిగింది, తర్వాత నేను మాట్లాడుకోవడం జరిగింది. మా యొక్క వ్యక్తిగత అంశాలు మాట్లాడుకోవడానికి వచ్చాము. సో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే మిగతా అంశాలు, ఇతర అంశాలు ఏవి మాట్లాడుకోలేదు. నా యొక్క వ్యక్తిగత అంశాన్ని మాట్లాడుకోవడానికి మాత్రమే వచ్చాను. కానీ కొండా మురళి నేను రావడాన్ని కానీ మేము అనుకోనేం రాలేదు. తన బిల్లు కోసం తాను వచ్చాడంట. సో నా పని కోసం నేను వచ్చానంటూ కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే తెలంగాణలో అటు కొండా సురేఖ అంశం నడుస్తూ ఉంది, చిన్నారెడ్డి అంశం నడుస్తూ ఉంది. సో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా మరి ఏమైనా చర్యలు తీసుకుంటారనే ముందస్తుగా అటు ఎట్లాగో సీఎం కలవడం లేదు కాబట్టి, రేవంత్ రెడ్డి కలవడం లేదు కాబట్టి, సో బట్టి విక్రమార్క గారికైనా తన యొక్క అభిప్రాయం ఏంది, ఎందుకు గతంలో ఇట్లా మాట్లాడిండు, సో ఇవన్నీ అంశాలు కూడా ఆయనకు చెప్పాలని ఒక ఆలోచనతో ఆయన కలిసినట్టు తెలుస్తూ ఉంది. సో కలిసినటువంటి తరుణంలో తాజా రాజకీయ పరిణామాలపై జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడడం జరిగింది. సో ఇవే అంశాలు ఎక్కువగా మాట్లాడమంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో మీడియా ముఖంగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఏదైతే సదరు ఆంధ్ర మీడియా ఉందో, సో ఆంధ్ర మీడియాకి మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో తెలంగాణలో ఉండాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఇట్లాంటి మీడియా ఛానల్ ఏవైతే ఆంధ్ర నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి మీడియా ఛానల్ అన్ని కూడా ఇట్లా చేస్తే మాత్రం వారిని తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ గడ్డపై నుంచి. ఇది పోరాటాల గడ్డ, ఇక్కడ మేము పోరాట తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాబట్టి, సో మా మీద దుష్ప్రచారం చేస్తే మాత్రం ఎట్టకేలకు ఎల్లగొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా హుందాగా వ్యవహరించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి చూద్దాం కొండా సురేఖ గారి అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు. రానున్నటువంటి రోజుల్లో రాజగోపాల్ రెడ్డి గారి మీద ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. సో ఇప్పటికే కొండా సురేఖ గారి మీద మాట్లాడాలంటూ కూడా దాదాపు 20 నుంచి 25-30 మంది ఎమ్మెల్యేల వరకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలిసి మాట్లాడడం జరిగింది. సో ఆమె మీద చర్యలు తీసుకుంటారా లేదా, నెక్స్ట్ ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందో కూడా వేచి చూద్దాం. నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీడియాని మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే
ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు, అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు, కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమేం వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్ మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు.